హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెహందీ క్లాస్ డే 2. ఐ హోప్ మీరు మెహందీ క్లాస్ డే 1 ని బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు. మీకు క్లాసులు ఎలా అనిపిస్తున్నాయో నాకు కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ రోజు క్లాస్ లో మనం మెహందీకి కొన్ని ముఖ్యమైన ఎలిమెంట్స్ ని నేర్చుకోబోతున్నాము. ఈ బేసిక్ ఎలిమెంట్స్ మన ప్రతి అందమైన మెహందీ డిజైన్ కి బేస్ అవుతాయి. సో నేను మీకు స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ లో నేర్పిస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ గానీ ఏమైనా ఎలిమెంట్ మంచిగా డ్రా అవ్వకపోతే కామెంట్స్ లో రాయండి, నేను మీకు తప్పకుండా ఆన్సర్ ఇస్తా. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. సో ఒక కోన్ తీసుకోండి, ఒక పేపర్ తీసుకోండి. స్మైల్ తో స్టార్ట్ చేస్తాం మన మెహందీ క్లాస్ డే 2. సో ఫస్ట్ మనం డాట్స్ ని ఎలా డ్రా చేయాలో నేర్చుకుందాము. డాట్స్ డ్రా చేసేటప్పుడు కోన్ ని స్ట్రైట్ గా ఉంచి ప్లేస్ లో పెట్టి ఇలా ప్రెజర్ ఇవ్వాలి. కోన్ యొక్క ప్లేస్ లో ఉంచి ప్రెజర్ ఇస్తూ డాట్స్ డ్రా చేయాలి. ఒకసారి దగ్గర నుంచి చూడండి డాట్స్ ఎలా డ్రా అవుతాయి. కోన్ ని స్ట్రైట్ గా ఉంచి ఇలా డ్రా చేయాలన్నమాట. ఐ హోప్ మీకు డాట్స్ ఎలా డ్రా చేయాలో మంచిగా అర్థమైంది. ఇప్పుడు మీరు డాట్స్ ని మంచిగా అన్ని సైజ్ లో ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా డాట్స్ చిన్నగా కావాలంటే తక్కువ ప్రెజర్ ఇవ్వాలి, కావాలంటే ఎక్కువ ప్రెజర్ ఇవ్వాలి. ఇలా మీరు డాట్స్ ని అన్ని సైజెస్ లో మంచిగా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో రాయండి. ఇలా మీరు డాట్స్ ని అన్ని సైజ్ లో మంచిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇలా ఒక స్ట్రైట్ లైన్ ని డ్రా చేయండి. దాని తర్వాత దీని మీద డాట్స్ డ్రా చేయండి. డాట్స్ అన్ని సేమ్ సైజ్ లో ఉండాలి, సేమ్ డిస్టెన్స్ లో ఉండాలి. ఒక డాట్ ఇంకొక డాట్ తో టచ్ అవ్వకూడదు. దీన్ని మనం డాటెడ్ లైన్ అంటాము. ఇలా మనం మంచిగా డాట్స్ ని ప్రాక్టీస్ చేసేయాలి. ఈ డాటెడ్ లైన్ ని మంచిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే ఈ విధంగా ఒక కర్వ్ ని డ్రా చేయండి ఇలాగా. దాని తర్వాత దీని మీద డాట్స్ ని ప్రాక్టీస్ చేయండి ఈ విధంగా. ఇప్పుడు నేను మీకు డాట్స్ డ్రా చేసేటప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేయకూడదో చెప్తాను. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఈ పెద్ద డాట్స్ ఉంటాయి కదా, దీన్ని కొంతమంది ఇలా సర్కిల్ చుట్టి దీనిలో ఇలా ఫిల్ చేస్తారు. ఇలా మనం డాట్స్ ని డ్రా చేయకూడదు. నెక్స్ట్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే కోన్ ని స్ట్రైట్ గా ఉంచుకోకుండా ఇలా కోన్ ని కింద పడేసేసి ఇలా డ్రా చేస్తారు. ఇలా డాట్ ని డ్రా చేయకూడదు. నెక్స్ట్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే ఈ సర్ఫేస్ ఉంటుంది కదా, సర్ఫేస్ మీద ఎక్కువగా ప్రెజర్ ఇచ్చి డ్రా చేస్తారు. ఇలా డ్రా చేయకూడదు. ఈ మిస్టేక్స్ ని మీరు డాట్స్ డ్రా చేసేటప్పుడు అవాయిడ్ చేయాలన్నమాట. ఒక మిస్టేక్ ఏంటంటే ఈ డాటెడ్ లైన్ ఉంటుంది కదా, దీన్ని డ్రా చేసేటప్పుడు ఇలా డాట్స్ ని టచ్ చేస్తూ డాట్స్ మంచిగా డ్రా చేయకుండా ఇలా డ్రా చేస్తారు. డాటెడ్ లైన్ ఇలా డ్రా చేయకూడదు. నెక్స్ట్ ఇప్పుడు మనం సర్కిల్స్ ని డ్రా చేయడం నేర్చుకుంటాము. మెహందీలో సర్కిల్స్ డ్రా చేసేటప్పుడు మొత్తం ఒకేసారి డ్రా చేయకుండా ఒక హాఫ్ ఇంకొక హాఫ్ ఇలా డ్రా చేయాలి. ఫస్ట్ ఒక హాఫ్ డ్రా చేయాలి, నెక్స్ట్ ఇంకొక హాఫ్ డ్రా చేయాలి. ఇలా సర్కిల్స్ ని డ్రా చేస్తే సర్కిల్ మంచిగా వచ్చింది. ఈ సేమ్ వేలోనే మనం సర్కిల్స్ ని అన్ని సైజ్ లో ప్రాక్టీస్ చేయాలి. ఫ్రెండ్స్, మీతో ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే చేయండి. సర్కిల్స్ ని మనం అన్ని సైజ్ లో మంచిగా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే సర్కిల్స్ బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సర్కిల్స్ డ్రా చేసేటప్పుడు కోన్ ని స్ట్రైట్ గా ఉంచి కోన్ ని సర్ఫేస్ తో టచ్ చేయకోకుండా ఇలా డ్రా చేయాలి. కోన్ ని సర్ఫేస్ తో టచ్ చేయకూడదు, కోన్ ని స్ట్రైట్ గా ఉంచాలి. ఇలా అన్ని సైజెస్ లో మంచిగా సర్కిల్స్ ని ప్రాక్టీస్ చేసేయాలి. సర్కిల్స్ చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ డాట్స్ ఉంటాయి కదా, మనం డాట్స్ నేర్చుకున్నాం కదా, వీటికి అవుట్ లైన్ డ్రా చేయడానికి కూడా యూజ్ అవుతాయి సర్కిల్స్. ఇలా మీరు డాట్స్ డ్రా చేసి వీటికి అవుట్ లైన్ చేస్తూ కూడా ఇలా సర్కిల్స్ ని మంచిగా ప్రాక్టీస్ చేసేయండి. ఇక్కడ కూడా మీరు సర్కిల్స్ ని డైరెక్ట్ గా డ్రా చేయకోకుండా ఫస్ట్ హాఫ్ ఇంకొక హాఫ్ డ్రా చేయాలి. ఇలా మనం మంచిగా సర్కిల్స్ ని ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఈ సర్కిల్స్ మంచిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం స్పైరల్స్ ని డ్రా చేయడం నేర్చుకుంటాము.
స్పైరల్ డ్రా చేయాలంటే మనం ఫస్ట్ ఒక సర్కిల్ని డ్రా చేయాలి. దాని తర్వాత ఏదో ఒక సైడ్లో నుంచి ఇలా ఒక లైన్ని ఇలా తీసుకుంటూ ఇలా కుట్టాలి. ఇలాగా ఇంకొకసారి చూడండి. ఫస్ట్ ఒక సర్కిల్ని డ్రా చేయండి. దాని తర్వాత ఏదో ఒక సైడ్లో నుంచి ఇలా ఒక లైన్ని తీసుకెళ్తూ ఇలా లోపల సైడ్కి తీసుకెళ్ళాలి. ఈ విధంగా అన్నిటికీ సేమ్ వేనే ఇలా స్పైరల్స్ని కూడా అన్ని సైజులో మంచిగా ప్రాక్టీస్ చేసేయాలి. ఇలా అన్ని సైజులో ప్రాక్టీస్ చేయాలి. మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. సర్కిల్స్ మంచిగా డ్రా చేయడం వస్తే ఇలా డైరెక్ట్గా కూడా డైరెక్ట్గా డ్రా చేయవచ్చు. అందరికన్నా చిన్న స్పైరల్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఒక సర్కిల్ ఉండి ఇలా లోపల సైడ్ కొద్దిగా ఇలా ఉంటుంది. ఇలా స్పైరల్స్ ని అన్ని సైజులో మంచిగా ప్రాక్టీస్ చేసేయండి. ఇప్పుడు నేను మీకు స్పైరల్స్ డ్రా చేసేటప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేయకూడదో చెప్తాను. అయితే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఈ ఎండ్ ఉంటుంది కదా, ఈ ఎండ్కి టచ్ చేయకుండా ఇలా పెద్ద పెద్దగా ఇలా డ్రా చేస్తారు. ఇలా స్పైరల్ని డ్రా చేయకూడదు. సెకండ్ మిస్టేక్ ఏంటంటే సర్ఫేస్తో ఇలా టచ్ చేసి ఒక లైన్ని ఇంకొక లైన్తో టచ్ చేస్తూ ఇలా డ్రా చేయకూడదు. ఇది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఇలా సర్కిల్ డైరెక్ట్ గా వేసి ఇలా ఒక లైన్ తో ఇంకొక లైన్ తో టచ్ చేసేస్తారు. ఒక లైన్ ని ఇంకొక లైన్ తో టచ్ చేయకూడదు. స్పైరల్స్ ని డ్రా చేయడానికి రైట్ వే ఏంటంటే ఫోన్ ని ఇలా స్ట్రైట్ గా ఉంచి ఫోన్ ని సర్ఫేస్ తో టచ్ చేయకోకుండా ఇలా మంచిగా డ్రా చేయాలి. ఈ విధంగా ఇలా డ్రా చేస్తే స్పైరల్ మంచిగా వచ్చింది. నెక్స్ట్ స్పైరల్స్ ని డ్రా చేయడం నేర్చుకున్న తర్వాత మనం హంప్స్ ని డ్రా చేయడం నేర్చుకుంటాము. హంప్స్ యూ షేప్ లో ఉంటాయి అన్నమాట. ఇలాగా హంప్స్ ని డ్రా చేయాలంటే మనం ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ ని డ్రా చేయాలి. దాని తర్వాత దీని మీద ఈ హంప్స్ ఉంటాయి కదా యూ షేప్ లో, వీటిని అన్ని సేమ్ సైజ్ లో సేమ్ షేప్ లో డ్రా చేస్తూ వెళ్ళాలి. హంప్స్ ని ఇలా డ్రా చేయాలన్నమాట. మీరు బిగినర్స్ కాబట్టి మీతో ఫస్ట్ టైంకి రాకపోవచ్చు. ఇలా రాకపోతే ఏం పర్లేదు, నేను మీకు ఇంకొక ఈజీ వేలో కూడా చెప్తాను. ఫస్ట్ మీరు ఇలా ట్రై చేయండి. మీతో ఇలా రాకపోతే మీరు ఏం చేయండి అంటే ఒక వైట్ పేపర్ మీద పెన్సిల్ అండ్ స్కేల్తో ఇలా కొద్దిగా డిస్టెన్స్తో ఇలా 2 లైన్స్ని డ్రా చేయండి. ఈ విధంగా దాని తర్వాత ఈ 2 లైన్స్ మధ్యలో హంప్స్ని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ లైన్ని కోన్తో డ్రా చేసేయండి. దాని తర్వాత దీని మధ్యలో 2 లైన్స్ మధ్యలో హంప్స్ని ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే మీతో హంప్స్ మంచిగా డ్రా అవుతాయి. మీరు ఇలాగా 5 లైన్స్ని ప్రాక్టీస్ చేయండి. మంచిగా ఇలాగ ప్రాక్టీస్ చేసేయండి. దాని తర్వాత మళ్ళీ కోన్తో ఇలా ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు వీడియోని ఆన్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇలాగా మంచిగా హంప్స్ని ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మీతో ఇలా పర్ఫెక్ట్గా రాకపోతే మీరు ఏం చేయండి అంటే ఇలా లైన్ గీసిన తర్వాత కొద్దిగా స్మాల్గా ఇలా అవుట్లైన్ని డ్రా చేయండి. దాని తర్వాత ఇలా హంప్స్ని డ్రా చేయండి.
ఈ విధంగా ఇలా మీరు హంప్స్ ని పర్ఫెక్ట్ గా డ్రా చేయడం నేర్చుకోవాలి. మీరు హంప్స్ ని ఇలా డ్రా చేయడం నేర్చుకున్న తర్వాత ఇలా హంప్స్ ని అప్పర్ డైరెక్షన్ లో డ్రా చేయడం నేర్చుకోవాలి. ఇలాగా డ్రా చేయడం సేమ్ వేనే కానీ పైన డ్రా చేయాలి. ఈ విధంగా ఇవి కొద్దిగా పెద్ద సైజులో హంప్స్ అన్నమాట. దీనికన్నా కొద్దిగా చిన్న సైజులో కూడా ఉంటాయి అన్నమాట హంప్స్. అన్నీ సేమే కానీ హంప్స్ సైజు కొద్దిగా తగ్గించాలి. వీటిలో ఈ సైజులో కూడా హంప్స్ని మంచిగా ప్రాక్టీస్ చేసేయండి. ఇప్పుడు నేను మీకు హంప్స్ డ్రా చేసేటప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేయకూడదో చెప్తాను. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇలా మంచిగా గీయకుండా ఇలా చిన్న పెద్ద ఇలా గీస్తారు. ఇలా హంప్స్ని డ్రా చేయకూడదు. నెక్స్ట్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఇలా డ్రా చేస్తారు. ఇలా డ్రా చేయకూడదు. నెక్స్ట్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మీరు హంప్స్ గీస్తారు కదా, ఇలా పడేసుకుంటా గీస్తారు. హంప్స్ని ఇలా పడేయకుండా స్ట్రైట్గా గీయాలి. మనం పైన ఎలా గీసామో అలాగా. నెక్స్ట్ ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే ఇలా హంప్స్ గీసేటప్పుడు ఇలా 2 లైన్స్ని డ్రా చేస్తారు. ఇలా కింద లైన్ని డ్రా చేయకూడదు. హంప్స్ డ్రా చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ హంప్స్ నేర్చుకున్న తర్వాత మనం స్పైరల్ ప్లస్ హంప్స్ని డ్రా చేయడం నేర్చుకున్నాము. ఇక్కడ మీరు ఫస్ట్ స్పైరల్ని డ్రా చేయాలి. ఎంత పెద్దది కావాలో అంత పెద్ద సైజులో డ్రా చేయాలి. దాని తర్వాత దానికి ఒక అవుట్లైన్ గీయాలి సర్కిల్ లాగా. దాని తర్వాత ఇక్కడ స్పైరల్ మీద హంప్స్ గీస్తారు కదా, అప్పుడు మీరు ఇలా 4 చిన్న చిన్న లైన్స్ని 4 డైరెక్షన్లో డ్రా చేసి దాని తర్వాత ఇలా డ్రా చేయాలి. ఇంకొకసారి చూడండి. ఫస్ట్ ఎంత పెద్దది కావాలో అంత సైజులో ఒక స్పైరల్ని డ్రా చేయండి. దాని తర్వాత దానికి ఒక అవుట్లైన్ డ్రా చేయండి. అవుట్లైన్ డ్రా చేయకపోవచ్చు కానీ మీరు బిగినర్ కాబట్టి డ్రా చేయాలి. దాని తర్వాత ఈ విధంగా 4 చిన్న చిన్న లైన్స్ 4 డైరెక్షన్లో డ్రా చేసి దాని తర్వాత దానిపైన హంప్స్ని డ్రా చేయాలి. ఈ విధంగా మనకి స్పైరల్ ప్లస్ హంప్స్ కూడా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. వీటిని మంచిగా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇప్పుడు నేను మీకు స్పైరల్ ప్లస్ హంప్స్ డ్రా చేసేటప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేయకూడదో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు మామూలుగా ఇలా లైన్స్ డ్రా చేయకుండా ఇలా డ్రా చేస్తే ఇలా వచ్చింది. నెక్స్ట్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే అవుట్లైన్ డ్రా చేసేటప్పుడు ఇలా చేసి ఇలా డ్రా చేయకూడదు. నేను మీకు చెప్పే కదా సర్కిల్కి అవుట్లైన్ ఎలా డ్రా చేయాలో అలాగే డ్రా చేయాలి. నెక్స్ట్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే ఇలాగ డ్రా చేస్తారు కొంతమంది, ఇలా డ్రా చేయకూడదు. ఎప్పుడైనా హంప్స్ ఉంటాయి కదా, ఇప్పుడు స్ట్రైట్గా రావాలి. ఇలాగా ఇది రైట్ వే అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం స్మాల్ హంప్స్ని డ్రా చేయడం నేర్చుకుందాము. స్మాల్ హంప్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు ఒక స్ట్రైట్ లైన్ని గీసి ఇలా డ్రా చేయాలన్నమాట. స్లోగా మంచిగా డ్రా చేయండి. అన్నీ సేమ్ సైజులో రావాలి. ఇలా మీతో రాకపోతే నేను మీకు ఇంకొక ఈజీ వేలో కూడా చెప్తాను. దానికోసం మీరు ఏం చేయాలంటే ఏం లేదు, జస్ట్ స్మాల్గా చిన్న చిన్న పార్ట్స్లో ఇలా డివైడ్ చేయాలి. ఇలాగా ఈ విధంగా అన్నీ సేమ్ సైజుతోనూ. దాని తర్వాత దాని మీద ఇలా డ్రా చేయాలి. ఈ హంప్స్ మన మెహందీలో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అన్నమాట. మీరు వీటిని మంచిగా నేర్చుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే దయచేసి ఇప్పుడే చేయండి. ఎందుకంటే మీ ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు కొత్త వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే నేను మీకు చాలా మంచి మెహందీ వీడియోస్ తీసుకొస్తాను. ఇక్కడ మనకి స్మాల్ హంప్స్ మనం ఎక్కువగా ఈ బిగ్ హంప్స్ ఉంటాయి కదా, దానిపైన ఇలా డ్రా చేయడానికి చాలా యూజ్ చేస్తాము. ఇలా డిజైన్స్ మనం నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుంటాము. ఈ విధంగా ఇలా డ్రా చేస్తాము. ఇలా డిజైన్స్లో అయితే ఇలా ఇంకొక లైన్ని డ్రా చేసి ఖాళీ స్పేస్ని ఇలా ఫిలప్ చేస్తారు. ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుంటాము.
ఇప్పుడు నేను మీకు ఈ స్మాల్ ఆర్మ్స్ డ్రా చేసేటప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేయకూడదో చెప్తాను. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇలా పడేసుకుంటా ఇలా డ్రా చేస్తారు, ఇలా డ్రా చేయకూడదు. నెక్స్ట్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఇవి చాలా చిన్నగా ఇలా గీస్తారు, ఇలా గీయకూడదు. సో ఇవాళ క్లాస్ ఇక్కడితోనే ఫినిష్ అవుతుంది ఫ్రెండ్స్. క్లాస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్. బాయ్.